పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకంపై ప్రజాస్వామికవాదులు రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఎన్నికలు ఒక ఎన్నికలా అని ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నిక ఇలా జరిగి ఉండదని అంటున్నారు. మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కార్దే అని వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారులు టీడీపీ గట్టెక్కింది. ఎన్నికల ముందు తాలిబాన్లు బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడ్డంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరితెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డుగోలుగా అరాచకాలకు పాల్పడిన ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగుండువారిపల్లెం గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బూతుల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గోండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల్లోనే తిష్టవేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తుంది. టీడీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని నల్లపురెడ్డిపల్లె వాసులు మండిపడ్డారు. తమ గ్రామంలో ఒక్కరిని కూడా ఓటు వేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల నుంచి బయటకు రాకుండా రాడ్లు, కర్రలతో బెదిరించారన్నారు. టీడీపీ గోండాల అరాచకాలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు నల్లపురెడ్డిపల్లి వాసులు. మా ఓటు మేము వేసుకునే దానికని భయపడాల. మేము ముగ్గురు పిల్లలు ఓటైన వచ్చినారు. చెన్నై ఎవరు, హైదరాబాద్ ఎవరు, బెంగళూరు ఎవరు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓటైన దానికి ఏంటికి పిలిపించి నాకు ఖర్చు 4,000 బొక్క ఖర్చు, మళ్ళా వాళ్ళకి ఛార్జీలు దండగా. మీ ఓట్లు అయిపోయినాయి, మేము వేసుకున్నామన్నారు సార్. మా అబ్బాయిని కూడా హైదరాబాద్ నుంచి రప్పించాము. మా అబ్బాయి ఎర్రబలైతే మీ ఓట్లు అయిపోయినాయి, మేము వేసేసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళందరూ వాళ్ళ మాట ఏం చేస్తున్నారు. వాళ్ళు ఉద్దేశంగా వచ్చి రాడ్లు, కట్టెలు పట్టుకొని తిరుగుతుంటే రోడ్డు నుంచి మేము ఏ ధైర్యంతో రోడ్డు మీదకి పోవాలా? ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ మొదట సాఫీగా సాగిన ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు పసిగట్టిన పచ్చముఠాలు బూతులను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఏకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడులకు దిగిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. టీడీపీ గోండాలను వారించకపోగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూతుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మోకల రిగ్గింగ్ బయట ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్టు తెలుస్తోంది. తరువాత పచ్చముఠాలు అక్రమాలకు బరితెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులను లాక్కొని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో పాటు ఏజెంట్లు బహిష్కరించారు. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్టు కళ్ళు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలు కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందుల్లో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్టు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ భాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.